జై జై తెలంగాణ. ఈరోజు ఏదైతే తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు గారు ఏదైతే మా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారి గురించి కొన్ని మాటలు ఆడిండు. నువ్వు గతం మర్చిపోయినావు సోదరా. ఎందుకంటే అప్పుడు నువ్వు రోహిత్ అన్నకు వెల్విషర్వి. రోహిత్ అన్న అంటేనే పని అంటేనే రోహిత్ రెడ్డి అని నువ్వు ఎన్నో సందర్భాల్లో చెప్పినావు. నేను సాదరంగా స్వాగతిస్తా. ఈరోజు రాజకీయ ఉనికి కోసం ఎవరో మాట విని నువ్వు ఈరోజు అన్నగారి గురించి మాట్లాడడం సమంజసం కాదు. అలాగే నువ్వంటే మా గౌరవం. ఎందుకు గౌరవం అంటే నువ్వు కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తివి. గౌరవం మీ ఎమ్మెల్యే గారు కూడా గౌరవం ఇచ్చిండు. బహుజన బిడ్డగా నీకు ఒక పార్టీ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిండు. సాధారణంగా స్వాగతిస్తాం బహుజన బిడ్డగా మేమందరము. అలాగే ఒక విషయం చెప్పదలుచుకున్నా సోదరా, నువ్వు చెప్పేటప్పుడు రోహిత్ రెడ్డి గారు అంటే ఏందనేది నీకు తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది నేను ముక్తకంఠంగా చెప్తున్నా. అలాగే గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, మీరు తాండూరుకు అమ్మలాగా, ఎందుకంటే 36 వాళ్లకు తల్లిలాగా మీరు తల్లిలాగా ఉన్న వ్యక్తివి. మరి ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి గురించి మీరు ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం అనేది నేను ప్రశ్నిస్తున్నా. అలాగే అమ్మగారు నీకు విషయం చెప్తున్నా, తాండూరు అభివృద్ధి అంటే మీరు చేయండి, ఎంత చేసినా కానీ మేము వామ్ వెల్కమ్. మాకు మోరల్ ఎథిక్స్ మా రోహిత్ రెడ్డి గారు నేర్పినందుకే మేము ఈరోజు మీ గురించి కానీ మీ పార్టీ గురించి కానీ మేము ఏ రోజు తప్పుగా మాట్లాడలేము. ఎందుకంటే మాకు ఆ మోరల్ ఎథిక్స్ రోహిత్ రెడ్డి గారు నేర్పిండ్రు. ఏం చెప్పారంటే బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ మోరల్ ఎథిక్స్ ఉంటాయి, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తి అని చెప్పిండు. కాబట్టి మేము ఏ రోజు మీకు పర్సనల్గా కానీ ఏమైనా కానీ మేము ప్రశ్నించలేము. ఎందుకంటే గతంలో మీరు మా పార్టీకి పనిచేసిన వాళ్ళే, తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీకి పోయినరు. మేము అది అనము, ఎందుకంటే మీ పర్సనల్ ఇష్యూ అది. మీకు ఏడా నచ్చితే ఆడ పోయినరేమో, మేము దాని గురించి మాట్లాడము. అలాగే గౌరవ చైర్పర్సన్ గారు 36 వాళ్లలో అభివృద్ధి కోసమే పోరాడండి. అలాగే ఎన్నో సమస్యలు ఉన్నాయి తాండూరులో. గౌరవ మాజీ ఎమ్మెల్యే రోహిత్ అన్న గారు ₹1 కోటి ప్రతి వాడికి ఇచ్చిండు. మీకు కూడా తెలుసు, ఎన్ని జీవోలు ఇచ్చిండో అన్నీ తెలుసు. మరి ఈరోజు మీరు రోహిత్ అన్న గారు ఇచ్చిన ఏ రోజు చెప్తలేరు. మీరు చెప్పకుండా మాకు సంతోషం. మా నాయకుడు తాండూరు ప్రజల కోసం, తాండూరు పట్టణ ప్రజల కోసం, తాండూరు అభివృద్ధి కోసమే పోరాడిన వ్యక్తి. ఆమె మంచితనం ఎంత మంచి మనసు అంటే ఎవరున్నా కల్మషం లేకుండా అందరు నా వాళ్ళు అంటారు. ఇప్పుడు కూడా మీరు మా వాళ్ళే అని అంటాడు. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండు, మాజీ ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండంటే ఎవరైనా మనోళ్ళు అని చెప్పిండు. మీకు సాధారణంగా స్వాగతిస్తాం. మీరు అభివృద్ధి కోసం పోరాడండి, అభివృద్ధి కోసం ఇచ్చేయండి. మీరు ఎవరికి డప్పు కొట్టినా ఏం చేసినా కానీ ఏం చేసినా కానీ బయటకే చేస్తాం, మీకు చెప్పే అవసరం లేదు. ఈరోజు మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మంచి పని చేస్తుండ్రు, మేము సాధారణంగా స్వాగతించినాం. ఏ రోజు మేము ప్రశ్నించలేము కదా. మీ సీఎం గారే ఆయన గురించి ఓ ప్రశ్న వేసిండు. మేము ఏ రోజైనా సోషల్ మీడియాలో ప్రొలాంగ్ చేసామా? మా మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు వద్దు, అటువంటి పనులు చేయొద్దు మీరు అని చెప్పిండు. మేము ఆయనకు కట్టుబడి ఉంటాం. అలాంటి వ్యక్తి, అంత మంచి వ్యక్తికి మీరు ప్రశ్నించారు. ఈరోజు బాతుల నాగు గారు మీరు పట్టణ అధ్యక్షులైనంటే ఎంత అదృష్టం అంటే కాంగ్రెస్ పార్టీ నీకు గుర్తించి ఈరోజు ఈ అవకాశం ఇచ్చింది. మేము స్వాగతిస్తున్నాము. బహుజన బిడ్డగా నువ్వు మా బీసీ బిడ్డవు, మేము స్వాగతిస్తాం. కానీ ప్రశ్నించేటప్పుడు మోరల్ ఎథిక్స్ తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే నీకు కూడా గౌరవం ఇస్తాం. నువ్వు కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తివి కాబట్టి నీకు మోరల్ ఎథిక్స్తోని మాట్లాడుతున్నాము. గౌరవప్రదంగా నీకు ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా రోహిత్ రెడ్డి గారి గురించి ప్రశ్నించేంత హక్కు ఎవ్వరికి లేదు. ఎందుకంటే ఆయన నలుగురికి అన్నం పెట్టిండు, నలుగురికి మేలు చేసిండు. ఈ రోజు కూడా ముక్తఖండంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ప్రశ్నిస్తున్నా. ఒకటే ఒకటి, కాంగ్రెస్ పార్టీలా కౌన్సిలర్లు అయినరు, సర్పంచ్లు అయినరు,
సర్పంచులు ఏ ఒక్కరన్నా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయా? మండల స్థాయిలో మా పట్టు గట్టిగా ఉన్నది, మా ఈ రోహిత్ రెడ్డిది పట్టు గట్టిగా ఉన్నది. ఎందుకంటే రోహిత్ రెడ్డి అంటేనే మనకు ఒక భరోసా. ఆ భరోసా వ్యక్తికి ఈరోజు ఏమైనా కానీ ఒక్క వ్యక్తి కూడా, ఒక్క సర్పంచ్ కూడా మీరు దాఖలాలు చూసుకోండి. తాండూరు మండల్ కానీ, యాలాల్ మండల్ కానీ, పెద్దమూలు మండల్ కానీ, బషాద్ మండల్ కానీ, తాండూరు టౌన్ కానీ ఏ ఒక్కరన్నా 12 మంది కౌన్సిలర్లు ఉన్నారు, ఏ ఒక్కరన్నా జంపు జలాని అయినరా కారు. ఎందుకంటే రోహిత్ రెడ్డి అంటే అంత భరోసా, ఒక విశ్వాసం. ఆ విశ్వాసం గల వ్యక్తికి వెన్నుపోటు వచ్చే తత్వం ఎవరిది లేదు. దయచేసి చెప్తున్నా, బాతుల నాగ్ గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారికి నేను ఒకటే చెప్తున్నా, మా నాయకునికి ప్రశ్నించేటప్పుడు మీ మోరల్ ఎథిక్స్ గుర్తు చేసుకొని మాట్లాడండి. మేము ప్రశ్నించాలంటే 90 ఉన్నాయి, కానీ మా నాయకుడు ఏం చెప్పిండు, ఎవరేమున్నా కానీ పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పిండు. అందుకే మేము ఏ రోజు మేము ప్రశ్నించలేము, ఇప్పుడు కూడా ప్రశ్నించాము. మీరు పనిచేయండి, పనిచేస్తే సాధారణంగా స్వాగతిస్తారు తాండూరు ప్రజలు. తాండూరులో ఉన్నటువంటి 2,28,000 ఓటర్లకు మీరంతా ప్రజాప్రతినిధులే, మేము తప్పంటలేము. కాకపోతే మీరు ప్రశ్నించేటప్పుడు మోరల్ ఎథిక్స్తో ప్రశ్నించండి. ప్రశ్నించేటప్పుడు రోహిత్ రెడ్డి అంటే ఏంది, మిగతా వ్యక్తులు అంటే ఏంది అని తెలుసుకొని మాట్లాడండి. రోహిత్ రెడ్డి అంటే ఒక మిసైల్ అని. ఎందుకంటే యువతకు ఒక స్ఫూర్తి, ఒక పేదోనికి అన్నం పెట్టే దేవుడు. అసొంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడేది. మీరు ప్రశ్నించుకోండి, మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. దయచేసి చెప్తున్నా, మీరు అన్నేదంగా భావించవద్దు. గౌరవ సభ్యులందరూ ముఖ్యంగా చెప్తున్నా మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు పట్టణ అధ్యక్షునికి, ఎందుకంటే మీరు రోహిత్ రెడ్డి గారి గురించి అన్నీ తెలిసిన వ్యక్తులు, మీరు ఇలాంటి మాటలు ఆడడం సమంజసం కాదు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.